48వ గుడారాల పండగ జరిగే హోసన్నా దయాక్షేత్రం దగ్గరకు వెళ్తున్నాం. మనం గుంటూరు నుండి బయలుదేరితే అమరావతి వెళ్ళే రూట్లో లేమల్లె దాటిన తర్వాత ఎండ్రాయి అనే గ్రామానికి ముందు మనకు హోసన్నా దయాక్షేత్రం వస్తుంది. లేమల్లె దాటిన తర్వాత కుడి చేతి వైపు కొండల మధ్యలో 100 ఎకరాలలో హోసన్నా దయాక్షేత్రం ఉంది. ఆ దయాక్షేత్రంలో 48వ గుడారాల పండగను నిర్వహిస్తూ ఉన్నారు. ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. పగటిపూట జరిగే మీటింగ్స్ కొరకు పందిర్లు వేస్తున్నారు. మరియు పగటిపూట మీటింగ్స్ కొరకు వాక్య సందేశం చెప్పడం కొరకైన స్టేజ్ని నిర్మిస్తున్నారు. అవన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు. గంట సమయం ఉన్న వీడియోని మేము కుదించి 3-4 నిమిషాల్లో మీకు అందిస్తున్నాం. దయతో చూడండి, లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. చేసి వెళ్తున్నాం. మిత్రులారా, మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మనం చూడబోతున్నది 48వ గుడారాల పండుగలలో రాత్రిపూట మీటింగ్ జరిగే స్థలం. రాత్రిపూట గుడారాల పండుగలలో లక్షలాదిగా ప్రజలు హాజరైనప్పుడు వారందరూ సౌకర్యముగా కూర్చొని దేవుని వాక్యమును వినుటకు అనుకూలముగా ఒక ప్రసంగ వేదికను నిర్మిస్తూ ఉన్నారు. రాత్రిపూట జరిగే మీటింగ్స్ కొరకైన ప్రసంగ వేదికను మరియు రాత్రిపూట జరిగే మీటింగ్స్లో హాజరయ్యే ప్రజలందరూ సౌకర్యంగా కూర్చున్నటకు కావలసిన స్థలమును, ఆ ఏర్పాట్లను చాలా ముమ్మరంగాను వేగముగాను జరిగించుచున్నారు. ఈ స్థలంలో కట్టబడుతున్న రాత్రిపూట ప్రసంగ వేదికను మీరు చూస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుడారాల పండుగలలో వేలాది మందికి భోజనాలు తయారు చేయడానికి సిద్ధపరిచిన భోజనశాల, వంటగది మరియు అందుకు వినియోగించే వంట చిరుకును చూస్తూ ఉన్నాము. ఏర్పాట్లన్నీ చాలా త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి.